ఉద్యోగం వచ్చిన వాడు కాదు, ఆ ఉద్యోగం రావడానికి ఇంత కష్టపడలేదు. కానీ ఆయన నేను మొదలే నేను ఇంజనీర్ని, డాక్టర్ని, నేను చదవను, పుస్తకం చదవను, ఎగ్జామ్స్ రాయను అంటే స్టూడెంట్స్ ఎట్లుంటుంది? వీడు రాత్రి కళ వచ్చింది ఆయన కలెక్టర్ ఇంజనీర్ అయినట్టు అని అనుకుంటారు తల్లిదండ్రులు, అంతేనా కదా? అట్లా పగటి కళలు అయితే లేకపోతే కనుక సిద్ధ పురుషుడికి ఆత్మజ్ఞానికి ఏ నియమాలు లేవు, ఉండేటంత సాధకుడికే ఉంటాయి. అట్లనే ఆత్మజ్ఞానులు ఉల్టా పనులు చేస్తామని కాదు, ఉల్లిపాయ మాంసం తినుకుంటా తిరుగుతామని కాదు అర్థం. అర్థమైంది కదా? భగవద్గీతలో చెప్పింది, ఒక ఆత్మజ్ఞాని 1000 మందిని చంపినా చంపని వాడే అన్నారు. అంటే ఆయన కత్తి తీసుకొని అందరు నరికేస్తుంటారా? దాన్ని ఉపమానం అండి. ఆ ఉపమానం ఏంటంటే నేనేమి చేస్తాను అనే స్థితిలో ఉంటాడని, ఎవరికి అపకారం తలపెట్టాడు. కానీ నేనేం చేస్తలేను, నాలో ఉండే చైతన్యమే అన్ని సమస్తం పనులు చేస్తుంది అనే స్థితిలో ఆయన ఉంటాడు, దృఢమై ఉంటాడు. ఆనాడు వేదవ్యాసుడు మమ్మల్ని అవతలికి దాటించండి మహాత్మా అంటే పడవలు వెళ్ళిపోయినాయి, అదెన్నో అమ్మడానికి వెళ్తుంటే. అయితే అప్పుడు నేను దాటిస్తాను కానీ నాకు ఆకలిగా ఉంది, కొంచెం వెన్న పెట్టండి అంటారు. వాళ్ళు త్యాగాన్ని టెస్ట్ చేస్తారు, కొంత వెన్న ఇస్తారు, నిండుగా తినేస్తారు. తిన్న తర్వాత ఓ యమునా మాత నేను ఉపవాసం ఉన్నట్టయితే కొంచెం దారి వదలండి అని ప్రార్థన చేస్తారు వేదవ్యాసుడు. ప్రార్థన చేసినప్పుడు గోపికలంతా అక్కడ ఉంటారు. 2 సైడ్లు చేసి ఒక తో వదులుతుంది యమున, 2 పక్కలుగా పాయగా తీరిపోయి మధ్యలో మనసు నడుచుకునేటంత తో ఏర్పడుతుంది. ఇదేం చిత్రం, ఇప్పుడే వెన్న పెడితే కరెక్ట్మెంట్గా తిన్నారు మీరు, నేను ఉపవాసం ఉన్నట్టయితే యమునా మాత కళ్ళు లేవా చెవులు లేవా ఇంత వదులుతుంది అంటే ఒక ఋషికి అంత కాన్ఫిడెన్స్. నేను ఏమీ చేస్తలేను, నాలో ఉండే చైతన్యమే సమస్త కార్యాలు చేస్తుందనే స్థితిలో ఆయన ఉంటారు. మనకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుందా? మనం ఏం చేస్తున్నా నేను 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 అనేది ముందు వస్తుంది. నేను కష్టపడి గార్డెన్ పెంచానండి, నేను కష్టపడి ఇంత పెద్దగా చేశానండి సంసారం, నేను ఇంత గొప్పగా ఇది చేసిన నేను అనేది మొదలు వస్తున్నాను. మన దేహం నేనునే ఉంటాం, వాళ్ళు ఆత్మ నేనులో ఉంటారు. అర్థం కదా? నేనేం చేస్తలేను, నా ఆత్మ నేనులో ఉంటారు వాళ్ళు. కనుక వాళ్ళు ఏం చేసి కూడా చేయని వాళ్ళే. అట్లానే ఉల్టా పనులు చేస్తారని కాదు, ఉల్లిపాయలు తినము ముద్ద దిగదు, అట్లా కాకుండా వాళ్ళు ఏంటిదంటే కనుక అవధూత స్టేజిని సాధక స్థితిలో ఊహించుకోకూడదు. రిటైర్డ్ వ్యక్తికి ఉద్యోగికి పెన్షన్ వస్తుందండి. స్టూడెంట్ నేను కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీని అని అనుకుంటే పెన్షన్ వస్తుందా? చెప్పండి. నేను అవధూతను అనుకుంటే అవధూత అయిపోతారా? ఇంజనీర్ అంటే ఇంజనీర్ అయిపోతారా? చెప్పండి. కలెక్టర్ అంటే కలెక్టర్ అయిపోతారా? కష్టపడి ఉద్యోగం సంపాదిస్తున్నారు. అవధూత స్టేజ్ కూడా కష్టపడి సంపాదించేది. ఇప్పుడు భగవద్గీతలో ఇవన్నీ నియమాలు చెప్పబడ్డాయి. సమకాయ శిరోగ్రీవం చక్కగా ఒక ఆసనం కూర్చొని ఎత్తుగా ఉండొద్దు, కింద ఉండొద్దు. ఎత్తుగా కూర్చున్నాం అనుకో, ఒకవేళ ఏదన్నా నాడులు శుద్ధి లేవు, నిద్రమత్తులు జారిపడ్డాడు అనుకోండి, తల పగిలిపోతుంది కదా. అందుకనే ఎత్తులో కూర్చోకూడదు, తగ్గులో కూర్చోకూడదు, సాధకుడి కోసం. అదే సాధనలో ఒక స్థితి అందుకున్న వాళ్ళు ఎక్కడ కూర్చోని వారికి ఏం నియమాలు లేవు, ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయొచ్చు, బండ మీద కూడా కూర్చోవచ్చు. కానీ కొత్త వాళ్ళు బండ మీద కూర్చుంటే నడువుకొని నొప్పి వస్తుంది, అవునా? కనుక కొత్త వాళ్ళకి చెప్పబడ్డాయి అందులో సాధకుడి నియమాలు అన్నీ కూడా. ఏమి తినాలి, ఎంత తినాలి, ఎట్లా తినాలి, ఎంతసేపు పడుకోవాలి, అన్ని నియమాలు చెప్పడం జరిగింది. అన్ని మధ్య మార్గాన్ని అనుసరించమని భగవద్గీత చెప్పింది. ఆసనం ఎలా కూర్చోవాలి, మనసు ఎక్కడ నింపాలి అన్ని చెప్పడం జరిగింది. కానీ ఇది చేస్తే లాభం ఏంటి అంటే ఈ యోగాన్ని ఆచరిస్తే యోగారూఢ స్థితి వస్తుంది అన్నది. యోగారూఢ స్థితి అంటే సిద్ధావస్థ, సాధకావస్థ నుంచి సిద్ధావస్థలోకి. దాన్ని రాజమాస ఏమంటారు, క్రియ చేస్తే నిష్క్రియ స్థితి వస్తుంది. క్రియ అంటే శ్వాసక్రియ ప్రాణాయామ టెక్నిక్ తోటి శ్వాస లేని స్థితి, శ్వాస నిలిచిపోయిన స్థితి. సహస్రాల చక్రంలో ప్రాణం స్థిరమైనప్పుడు అప్పుడు మనకు కాలాతీత స్థితి, ఇంద్రియ అతీత స్థితి లభిస్తుంది. అప్పుడు శ్వాస నిలిచినప్పుడు లోపల గుండె, శ్వాస నాడి ఇవన్నీ కూడా నిలిచిపోతాయి. ఇంద్రియాలన్నీ అంతర్ముఖమైపోతాయి. లోపల ఉండే ఈ యొక్క ఏది మిషనరీ వ్యవస్థ ఉంది, ఒక్కొక్క అవయవాలు గుండె, శ్వాస నాడి ఇవన్నీ ఈ వ్యవస్థ పనిచేస్తేనే చక్కటి ఆరోగ్యంగా ఉంటాము మనం. ఇవన్నీ కూడా నిలిచిపోతాయి. శ్వాస నిలిచిపోయినప్పుడు లోపల అవయవాలు మిషనరీ సిస్టమ్ అంతా నిలిచిపోతుంది. నిలిచిపోయినప్పుడు ఇప్పుడు జఠరాగ్ని రగులుతుంటేనే కదా ఆకలి వేస్తుంది, శ్వాస తీసుకుంటుంటేనే, గుండె కొట్టుకుంటుంటేనే. గుండె పని ఏంటిది, రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. లివర్ పని ఏంటిది, జీర్ణ వ్యవస్థని చక్కగా పనిచేసేటట్టు చేస్తుంది. అలాగే లెంగ్స్ పని లెంగ్స్ చేస్తాయి, కిడ్నీల పని
తీసుకున్న వాటర్ ఏం చేసేస్తాయి, మొత్తం ఫిల్టర్ చేసి మలిన శరీరంలో ఉండే మలినాన్ని మూత్ర రూపంలో బయటకు వదిలేస్తాయి. అట్లా అవి జామ్ అయిపోయినాయి అనుకో, ఇంకా మలినాలంతా శరీరంలో నిలిచి కాళ్ళు చేతులు వాసిపోయి శరీరంలో మలినాలు చేరిపోయి శరీరం పాడవుతుంది. అట్లా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తుంది. ఆ మిషనరీ సిస్టమ్ చక్కగా పనిచేసుకుని శరీరం బాగుంటుంది. కానీ ఈ యోగ సాధన వలన ప్రాణాయామ అభ్యాసం వలన నాడీ మండల శుద్ధి అయ్యి అవయవాలన్నీ శుద్ధి అయినాక వాటితో మీరు బట్టలన్నీ ఉతికేశారు. ఒక వారం రోజులు మన వాషింగ్ మిషన్ తోటి పని మీకు లేదు కదండి, అంతేనా? మరి లోపల అన్ని క్లీన్ ఉన్నాక ఇంకేమి అవి ఆగకుండా అవి పని చేయకుండా ఏం కాదు. ఆల్రెడీ ఆయన శుద్ధి చేసి పెట్టారు యోగ సాధన అవుతుంది. అందుకనే వాళ్ళు సమాధిలో ఉండే యోగికి శ్వాస ఆగిపోయినా కానీ అవయవాలు నడవకుండా ఏమి కాదు శరీరానికి, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్టర్ అయినాయి అతని అవయవాలు. కనుక ఇవన్నీ ఈ స్థితిని క్రియ చేస్తే క్రియాపరావస్థ అందుకుంటాము. 4 గంటలు కూర్చున్నా కాళ్ళ నొప్పి రాదు, అర్థమవుతా? ఇక్కడ నొప్పి రాదు, నడువులో నొప్పి రాదు. కొద్దిమంది అట్లా తిండిలో వస్తుంది స్వామి, కాళ్ళ నొప్పి వస్తుందండి, నడువులో నొప్పి వస్తుందండి, నాకు ఒకసారి ఆసనం మార్చుకోవాలనిపిస్తుంది, ఒకసారి నాకు ఇది వస్తుంది అది వస్తుంది అని అంటారు కదా. అటువంటి నొప్పులు బాధలు ఏమి ఉండవు. ఇప్పుడు శరీరంలో ఏ చిన్న అవయవానికి జబ్బు ఉన్న సంపూర్ణ ఆరోగ్యం ఉన్నట్టు కాదు కదండి. సంపూర్ణ ఆరోగ్యం అంటే అన్ని అవయవాలు క్యూర్గా ఉండి ఏ ఇబ్బంది బాధ సమస్య శరీరంలో లేకపోతే అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం, అంతేనా కదా? సంపూర్ణ మనశ్శాంతి వేరు, అంతే కదా? శాంతి వేరు, సంపూర్ణ మనశ్శాంతి వేరు. కనుక అది మనం సాధన ఎంత చేస్తే 3 గంటలు కదలకుండా ఒకే ఆసనంలో కూర్చుంటే ఆసన స్థితి జరిగినట్టు, 6 గంటలు కూర్చుంటే మధ్యమం, 9 గంటలు ఉత్తమం, 12 గంటలు ఉత్తమోత్తమం. అర్థమైందా? ఋషులు కూర్చున్నారంటే ఇంకా అట్లా రాయి కూర్చున్నట్టే, ఇంకా అంతే, ఇంకా అయిపోయి. విగ్రహం కూర్చున్నారు, బాబాజీ విగ్రహం కూర్చున్నది, ఇంకేదైనా ఒక ఫోటోలో. అందుకనే రామాంజనేయ సంవాదంలో శ్రీరామచంద్రుడు అంటాడు హనుమంతుడితో, ఒక చిత్రంలో గీసిన బొమ్మ వలె సమాధి నిష్టలో ఉండే యోగి ఉంటాడు. ఒక చిత్రంలో ఫోటో ఉంటుందా, ఫోటో కలుగుతుందా? ఒకరు ఇట్లా కూర్చున్నాడు, ఒక ఫోటోలో కూర్చుంటే ఆ ఫోటో చెల్లిస్తుందా? ఒక చిత్రంలో గీసిన ఒక పెయింటింగ్ వలె, ఒక చిత్రం వలె అలాగే నిలిచిపోతాయి. ఇంద్రియాలు మనసు నిలిచిపోయి శరీరానికి ఇంద్రియాలకు అతీతమైన స్థితి, ప్రపంచానికి అతీతమైన స్థితి తనలో తాను ఉంటాడు స్వస్వరూపంలో. ఓ చిత్రంలో గీసిన బొమ్మ వలె అలాగే నిలిచిపోయి ఉంటాడు యోగి. అలా ఒక విగ్రహం కదలదు కదా, అట్లే కూర్చుంటది కదా. అట్లా సమాధి స్థితిలో కూడా అతనికి ఇంకా అతీత స్థితిలో ఉంటాడు, దేహాన్ని ఇంద్రియాలని దాటుకొని వెళ్ళింటాడు. కనుక మనం ఎంతెంత సాధన అనేది అనంతం, ఎంతెంత చేస్తుంటే అంతంత ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది. దీనికి సంసార వదిలినట్లేదు, ఫ్యామిలీ లైఫ్ లో ఉంటూ ఉద్యోగ వ్యవహారం చేస్తూ పట్టణ జీవితంలో ఉండి కూడా ఇది సాధించవచ్చు. ఒకరికి ఆత్మకథ గురువులు కానీ సప్త ఋషులు కానీ ఒక్కొక్క ఋషులు దీన్ని ఆచరించి చూపించారు. కాలకృత్యాలు తీసుకొని కూర్చోవాలి, ఎందుకంటే ఇది ఎంటీ స్టమక్ తోటి చేసేది కదా సాధన. అందుకనే కాలకృత్యాలు తీసుకుంటే సాధన చక్కగా సాగుతుంది. ఎంటీ స్టమక్ ఉండాలి, ఖాళీ కొండ ఉంటే ప్రాణాయామం సుఖంగా సాగుతుంది. మనం తిన్నప్పుడు ప్రాణాయామం చేయలేము, ఉబ్బరంగా ఉంటుంది, కానీ కష్టంగా ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళకి పొద్దున లేవగానే కాలకృత్యాలు వస్తే సరిపోయి, లేదంటే కూర్చొని మహాముద్ర ఒక 2-3 సెట్లు వేశారనుకో వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే కొట్ట. ఎందుకు? మహాముద్ర యొక్క బలం అని. ఎంత మలబద్ధక సమస్య ఉన్నవాళ్ళ కూడా వెళ్ళదు. బలవంతంగా అయ్యో నాకు టైం వేస్ట్ అవుతుంది సాధన అని బలవంతంగా మలమూత్రాలని అదిమి పడితే రోగాలు వస్తాయంట. చాలా మందికి రోగాలు రావడానికి కారణం ఆఫీసులో హార్డ్ వర్క్ చేసుకుంటున్నారు, వాష్రూమ్ దగ్గరలో ఉన్నారు, టైం వేస్ట్ అవుతుంది అని ఏం చేస్తారు అంటే దిగపడతారు. పట్టణాల్లో ఏడబడతారు వాష్రూమ్స్ ఉండవు. ఈ మధ్యలో పెరిగినాయి కానీ 20 సంవత్సరాల్లో ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ఇంతగానో ఉన్నాయా లేవు. ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఎక్కడో దగ్గర ఉంటుంది 4 కిలోమీటర్లు పోవాలి ఆ పబ్లిక్ టాయిలెట్. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, టైం వేస్ట్ అవుతుందని ఇక అట్లే కూర్చొని వర్క్ చేస్తుంటారు. కొన్ని షాపులు ఉంటాయి, చిన్న షాప్ ఉంటుంది, ఆ షాపులో ఎక్కడ పోతారు? ఇప్పుడు కొంచెం మెరుగైనాయి పబ్లిక్ టాయిలెట్స్ కానీ దానివలన అసలు అదివి పట్టి కూడా రోగాలు ఉంటాయని చెప్తుంది. మరి నాకు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి, ఆపకూడదు. అసలు సాధనలో కూడా స్టార్టింగ్ లో ఏమన్నా మనకు పొట్ట క్లీన్ కాలేదనుకో మధ్యలో సాధన చేస్తుంటేనే ఒకసారి వెళ్తా ఉంటుంది, ఒకసారి వెళ్ళేస్తే అయిపోయి కనుక అయిపోయి. అట్లా కనుక మలమూత్రాన్ని లోపల అదివి పట్టవద్దు, సాధనలో ఉన్నప్పుడు కూడా అదివి పట్టవద్దు. కనుక ఖాళీ పొట్టతోటి సాధన చక్కగా ఆగుతుంది. బాత్రూమ్కి వెళ్ళండి, ముఖం కడుక్కోండి, వచ్చి సాధన కూర్చోండి. హృదయ శుద్ధికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది.
సాధన చేసిన తర్వాత కూడా మీరు స్నానం చేయొచ్చు. అట్లా అలా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది యోగంలో డైరెక్ట్ భగవంతునితో కనెక్ట్ అవుతుంటాను ఇక్కడ. ఈ పూజలు చేసేటోళ్ళ కన్నా మనసుని నిలపకపోవచ్చు, మాల చేసేటోళ్ళకు కూడా మనసుని నిలవకపోవచ్చు. ఎందుకంటే మాల చేసేటో 4 గంటలతో మనసు దేశం అంతా తిరుగుతుంది. కానీ ఈ మనసుని నిలబెట్టి భగవంతునితో లయం చేయగలుగుతారు యోగి. అందుకని యోగి శ్రేష్ఠుడు అని చెప్పింది. తపస్విద్యో దిగో యోగి జ్ఞానిద్యోగి మధోదిక కర్మాత్యచ్చ అధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. అంటే కఠోరమైన ఆహారాలు మానేసి కడుపుని శరీరాన్ని కష్టపెట్టి చేసే కఠోర తపస్సుల కంటే కూడా వాళ్ళకి యోగాభ్యాసం చేయరు. ఊరికి శరీరాన్ని కష్టపెట్టే తపస్సుల కంటే కూడా ఊరికి శాస్త్రము చదువుతారు, బాగా బాగా చదివిస్తారు. శాస్త్రజ్ఞానులు అంటారు కదా, మహాపండితులు అంటే అంటారు. శాస్త్రం చదివితే పండితుడు అవుతాడు, బ్రహ్మజ్ఞాని కాలేదు. కనుక థీరీ అనమాట. ఊరికి థీరీని చదివే వాళ్ళకంటే కూడా శాస్త్రజ్ఞాని కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. కర్మ అంటే ఊరికి సకామ కర్మలు చేస్తారు కదా, ఊరికి ఫలితం కోరి కర్మయోగం ఆచరించే వాళ్ళకంటే కూడా, కర్మయోగం ఫలితం కోరి కర్మయోగం ఆచరించే వాళ్ళకంటే కూడా, అలాగే మూఢభక్తితోటి ఉపవాసాలు ఇది అది రకరకాల కర్మకాండలు చేసే వాళ్ళకంటే కూడా యోగి శ్రేష్ఠుడు. యోగి మనసుని దైవంలో లీనం చేస్తాడు కనుక యోగి శ్రేష్ఠుడు. ఒక బలమైన ఏనుగులైన మదపు ఏనుగులైన గొలుసుతోటి కట్టేసినాం ఒక పిల్లరికి గొలుసుతోటి కట్టేస్తే ఆ ఏనుగు ఎక్కడ పోదు? ఈ మరం ఎక్కిన ఏనుగు లాంటి మనసు, చంచలమైన ఈ మనసు, ఎన్నో జన్మల సంస్కారాన్ని బలంగా చేకూర్చుకున్న ఈ మనసు ఆ బలమైన గొలుసు అనే ఒక ప్రాణాయామ చేత ఆ పరమాత్మ అనే పిల్లలకి గట్టి వేసిన మనకు ఇంకెక్కడ వెళ్ళదు. కనుక ఈ యొక్క ప్రాణాయామ అభ్యాసం లేకుండా ఈ కాలం మనుషులకి ధ్యానం కుదరదు కాక కుదరదు. మేము ప్రాణాయామ అభ్యాసం లేకుండా ధ్యానం చేసి చూపిస్తాం అనేటోళ్ళు ఎవరంటే చూపించవచ్చు. అర్థమయ్యా? ఎందుకు ఋషులకు తెలియదా? వివేకానంద స్వామికి వైరాగ్యం లేదా? లాయర్ మహాశయకి లేదా? ఇంకా గొప్ప గొప్ప మహానుభావులకు లేదా? సప్త ఋషులకు వైరాగ్యం లేదా? మరి యోగాభ్యాసాన్ని ఎందుకు జోడించారు చెప్పండి. కనుక స్వామి దయానంద సరస్వతి యోగ గురించి ఎంతో చెప్పారు. ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు కూడా ఎందుకు చెప్పారు? యోగాభ్యాసం వల్ల వెంటనే మనోలయం చేయొచ్చు. కనుక శరణాగతి ఉండాలి, దైవం ముందు భక్తి ఉండాలి. భక్తి లేని అంతస్తున్నా శరణాగతి ఉండాలి. భక్తి అంటే భగవంతునికి సరెండర్ అవుతాడు. శరణాగతి ఉండాలి, విచారణ ఉండాలి, దాంతో పాటు యోగాభ్యాసం ఉండాలి. 2 రెక్కలు ఒక తోక. భక్తి ఎదగాలంటే విచారం ఒక రెక్క, యోగ అది ధ్యానం ఒక రెక్క, యోగా అని తోక ఉండాలి. 2 రెక్కలు ఒక తోక. ఏది అవసరం పట్టదు. ఎందుకంటే ఇప్పుడు ఈ మహాముద్ర ఉంది, ఒక 10 సెట్లు వేయండి, నడుము ఫ్రీ అయిపోతాయి, గాడ్లు తేలినట్టు ఉంటుంది శరీరం. ఇప్పుడు ఇక చక్కగా మీరు ప్రాణాయామ అభ్యాసం చేస్తే లోపల నుంచి ప్యూర్ అవుతుంది శరీరం. ఇంకా ఎక్కువ ఆసనాలతోటి ఎక్కువ వీటితోటి వాటితోటి అవసరాలు ఉండవు మనకు. మొత్తం బ్లాక్ పెయింట్ కాకుండా 6 నెలల లోపలే మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. అర్థం కదా? ఆమెనా కాదు కొత్త వచ్చింది అనుకున్నాను. ఒకటేసారి కదా, 2సారి మేకప్ వేసుకోవాలి కదా. ఇప్పుడే ట్రెండ్ దిగావు కదా, ఇంకా ట్రెండ్ దిగినాక మేకప్ వేసుకున్నదా? ఈ బ్లాక్ పెయింట్ లాక్కుండా ఏమో కాస్మెటిక్ ఏడ వాడుతున్నావు? బెంగళూరులో ఏ షాప్ లో చేస్తున్నావు? మేము కూడా అదే వాడతాం. చేసే ముందు ఏం చేసినా నల్లగా మచ్చలు వచ్చేది, ధ్యానం చేస్తా అంటే 15 అవర్లు చేస్తా అంటే ఇట్లా ఇది బెడ్ వేసుకొని వెనక పిల్ల వేసుకొని పిరమిడ్ వేసుకొని కూర్చొని ఇట్లా అది వదిలేసి ఇప్పుడు చేస్తున్నాను. చక్కగా చాలా బాగుంటుంది. నెత్తి కింద దిండు, కింద ఒక దిండు వేసుకొని గోడ కానుకొని హాయిగా 10 గంటలు నోరు తెచ్చుకుంటే గుర్తుకు లేదు, గురక పెట్టి నిద్రపోయేది. ఇక ఏమొచ్చింది? నడుము నొప్పి వచ్చింది. ఇంతవరకు చెప్పింది నొప్పి వచ్చేది, నొప్పి వచ్చేది, పెట్టుకొని సీట్ బాగా నొప్పి వచ్చేది, ఈ నడుము నొప్పి వచ్చేది, అంతా వచ్చేది. గురువులు అడిగా అంటే నువ్వు బాగా డాన్స్ చెయ్యి, ఎగురు, బాగా వాక్ చెయ్యి, ఇలా అంతా చెప్పారు. మొత్తం బాగా అయిపోయింది. 8 months చేస్తున్నాను, ఫుల్ ఫ్రీ అయిపోయింది. ఎంత పని చేసినా అసలు చాలా మంది ఫాలో అవుతున్నట్టున్నారు మీరు బెంగళూరులో. ఏమమ్మా నువ్వు ఇంత కలర్ వచ్చేసినావు, మంచిగా నిగనిగా ఆడిపోతుంది నీ ముఖము,
మరి నడుములోకి కొట్టుకున్నావు నీ టెన్షన్ వచ్చిన వాళ్ళకి తెల్ల నా కర్మ ధ్యానం చేస్తుంటే తలలోకి వచ్చిన దానికి ఫ్రెండ్స్ తోటి ఏడ్చేసావు చేసే వరకు బామ్మ ధ్యానం చేసే వరకు ఇన్ని ఎఫెక్ట్లు వస్తాయని వాళ్ళు భయపడతారు కదా. ఇప్పుడు క్రాస్ అండి మీ మూతి కూడా పసవాతం అనుకున్నా ఈ యొక్క ఇట్లా ఇట్లా వంకగా ఉన్నది అది ఉంది కదా ఈ మూతి క్రాస్ అయిపోయింది ఇప్పుడు చక్కగా అయింది. నేను చెప్తున్నా కదా నాకు మీ పాత వీడియో చూపిస్తే వాళ్ళు నవ్వుకుంటారు. బ్లాక్ కలర్ బేసు మూతి వంకర చక్కగా కూర్చోలేని స్థితి ఇప్పుడు పద్మాసనంలో కూర్చున్నారు. మీరు సెకండ్ టైం ఇప్పుడు వచ్చింది. అప్పుడు మీ ఫ్యామిలీ తోటి మీ బంధువు మిత్రులు అందరు ఫ్రెండ్స్ తోటి వచ్చారు. వచ్చి వన్ డే క్లాస్ చేసి వెళ్ళిపోయారు. మీరు ఛానల్లో చూసే ప్రాక్టీస్ చేశారు. చూస్తే ఆ ఫలితం వచ్చింది. ఫలితం వచ్చి ఇక్కడికి వచ్చారు క్లాస్. ఇప్పుడు సెకండ్ టైం సంతోషం. ఇప్పుడు ఒక నిమిషం సిద్ధాసనంలో కూర్చోలేని వాళ్ళు పద్మాసనంలో గంటల తరబడి కూర్చోగలుగుతున్నారు. మీరు సుభద్రమ్మ అటువంటి ఒక కేటగిరీకి సంబంధించినటువంటి అంతా. ఎందుకంటే మొండితనం. మీరేమనుకున్నారంటే ఆ పిచ్చి పిచ్చి ఛానల్స్ చూసి గత జన్మలు కనిపిస్తాయి, థైరాయిడ్ చూసుకోవచ్చు, హాస్టల్ ట్రావెలింగ్ చేయొచ్చు, ధ్యానం వల్ల అనేవారికే కుర్చీ వేసుకొని జిడ్డు వేసుకొని హాయిగా మ్యూజిక్ పెట్టుకొని గురక పెట్టి నిద్రపోయిండ్రు. వచ్చి ఏమొచ్చిందంటే గత జన్మలు కనిపించడం కాదు, నడుము నొప్పి కనిపించింది మీకు అంతేనా. నడుము నొప్పి వచ్చి తలనొప్పి వచ్చి తలలో కోట్లు వచ్చేసి కనీసం ఆశ్రమానికి 10 మెసేజ్లు పెట్టేదంట. చెప్తారు ఇక్కడ సాధకులు ఏం చేస్తారంటే ఎన్ని మెడిసిన్ వాడినా తల పని చేస్తలేదంట. తల బరువుతోటి ఆమె ఎన్ని మెడిసిన్ బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళినా ఇంకెవరో 10 మంది మెడిసిన్ వాడినా ఏ మెడిసిన్ పని చేస్తలేదు. రాంగ్ మెడిటేషన్ చేసి తల నొప్పి మంటలు కోట్లు లేచేసి ఎగిరెగిరి పడడం వల్ల కేజీలు నెత్తి మీద వచ్చి కూర్చొని అట్లా ఏడ్చాను. అసలు ఎవరి దగ్గర ఇంట్లో చెప్పంటే దాన్ని వదిలేస్తారు అనేసి చెప్పంటే అని నేనే ఏడ్చుకుంటా అంటే కేజీలు బాగున్నది. ఇప్పుడు తేలిక అయిపోయింది. మొత్తం మీద క్రియాయోగంతో సెట్ చేసుకున్నారు. మరి మీరు ధ్యానం చేసిన మాస్టర్లు ఏమి డ్యాన్స్ ఎగిరి దూకు తల బరువు పోతుంది అన్నదా? 10 గంటలు ఇంకా 3 గంటల వరకు ఎండ కొంచెం ధ్యానం చెయ్యి, ఇది కూడా చెయ్యి, ఎగురు చెయ్యి అన్న అంతా స్కిన్ అంతా పాడైపోయింది, అయిపోయి టెంట్లంతా ఉదిరిపోతాయన్న అంతా అయిపోయి దీనికి వచ్చిన మొత్తం క్లియర్ అయిపోయింది. అందుకనే శాస్త్రీయమైన ధ్యానం శాస్త్రీయమైన ధ్యానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అశాస్త్రీయమైన ధ్యానం తోటి కూడా అంత వస్తుంది. కనుక ఇప్పుడు ఇంకొక 20 సంవత్సరాలు చేసినా లాభం లేకపోతుండే అందులో. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, నాడి పట్టుకొని చూసి ఏ రోగం ఉంది అనేది తెలుసుకోలేదు. అది ఎవరో ఒక దగ్గరికి పోయిండు. మనకంతా ఫ్రెండ్స్ పరంపర. నాకు ఒక ఫ్రెండ్ నేర్పాడు కాబట్టి వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్ నేర్పారు కాబట్టి వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మరి చెప్పుకుంటుంది గోడ కాని కూర్చొని ఇప్పుడు ఆయన కూర్చొని మీకు నేర్పేట ఆయన గోడ కూర్చొని నిద్రపోయేట. మరి మీకు నిద్రపోయేది నేర్పాడు. ఇక మీరు నిద్ర బ్యాచ్ తోటి మొత్తం ఏం చేసేసారు, హాయిగా గురకబెట్టి నిద్రపోవడం, కుర్చీలో కూర్చోవడం, మ్యూజిక్ పెట్టుకోవడం, గురకబెట్టి 10 గంటలు నిద్రపోతే 2/2 పిరమిడ్ వేసుకుంటుంది. సమీజీ మొత్తం తీసేస్తున్నారు. ఏమి లేదు అసలు ఇట్లే కూర్చుంటాను 3 ఇంకా 6 గంటల వరకు కూర్చుంటాను. సరే మెయిన్ ఏంటిదంటే ఇక్కడ మీకు రకరకాలుగా వంగి కూర్చోవడం వలన నడుము నొప్పి వచ్చేసింది. విపరీతమైన నడుము నొప్పి వచ్చింది. అసలు ఉండేదే వద్దు మొత్తం మీద నడుము నొప్పి పోయింది. నొప్పి వచ్చేది, చాలా పెయిన్ వచ్చేది. ఇప్పుడు ఏది లేదు. పద్మాసనంలో కూర్చుంటున్నారు. ఫుల్ గా ఒక్కసారైనా మెరుగైన మిఠాయి పెట్టుకొని కూర్చోండి అని చెప్తారా? చెప్పారా? చెప్పండి. ఎలాగన్నా కూర్చో, హాయిగా కూర్చో, సుఖంగా కూర్చో, హాయిగా కూర్చో, గురకబెట్టి నిద్రపో, హాయిగా రిలాక్స్ గా. ఇంకా మరి ఇక్కడ ఈ మధ్యలో ఇంకొకటి వాళ్ళ శిష్యులు తయారైండు. హాయిగా పడుకో, శవాసనంలో పడుకో, రిలాక్స్. ఇక మీ శరీరం నుంచి సోల్ రిలీజ్ అయింది. గత జన్మలు మీరు చూసుకుంటున్నారు. గత జన్మ చూసుకోండి. గంట సేపట్లో గత జన్మ చూపిస్తారంట. 20,000 కోర్సు అంట. ఒక గంటలో గత జన్మ చూపిస్తారంట. 300 ఎకరాలలో చేసి జనాలంతా పిచ్చలు చేసి జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. అర్థమైంది కదా? వీళ్ళు తీసుకొని ఆశ్రమాలను సీల్ చేసి జైల్లో పెట్టాలి వేరే వాళ్ళని. అంతే కదా? 2 సంవత్సరాలు గుడకేసే చేస్తున్నారు. కుర్చీలో కూర్చొని ఆ వెదవ ఏం చేస్తారంటే కుర్చీలో కూర్చొని గురకబెట్టి నిద్రపోతే గుడాకేసి అంటారు. అర్థమైంది కదా? వాడిని వచ్చి నా ముందర ఒక్కసారి గంట సేపు నిద్రపోకుండా ధ్యానం చేసి చూపెట్టమా? గుడాకేశ అని ఒక పరాన్ని భగవద్గీతలో అర్జునుడిని ఉద్దేశించి అంటాడు. ఎందుకు గుడాకేశ అనే పదం ఏంటంటే ఓ నిద్రని జయించిన వాడా అంటే అర్జునుడు అర్ధరాత్రి పిలిచినా పలుకుతాడంట.
అంటే అవేర్నెస్, ఎల్లవేళలా అవేర్నెస్ తోటి ఉంటాడు కనుక ఆ విధంగా ఆ పదాన్ని అక్కడ వాడితే అసలు ఒక్క నైట్ నిద్ర కాసిన తెల్లవారుదామని ఇలా కూర్చుంటారు మనుషులు. అట్లా రోజంతా 12 వరకు మీటింగులు, 12 గంటల వరకు మీటింగు, 12 తర్వాత ధ్యానం అంట. ఒక్కరు కుర్చీ దిగరు, ఒకరు ఇంతమంది కూర్చున్నారు. పెద్ద వయసు వాళ్ళు ఏదో కాళ్ళు ఉన్న వాళ్ళు ఏదో మినహాయిస్తే అందరికీ కుర్చీ వేసినానుకో, సోఫాలు వేసినానుకో, మీరు అందరూ కూర్చుంటారా కూర్చోరా? మరి మీకు ఆసన సిద్ధి ఎన్ని జన్మలు కలగాలి? ఆసన సిద్ధి ఎన్ని జన్మలు? మొదలు కష్టం కావచ్చు, స్వామితో సోఫాలు వేయలేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఇంటికాడ సాపాలు, వెనకటికి సాపాలు చూపెట్టే వాళ్ళు ఇప్పుడు సోఫాలు చూపిస్తున్నారు. ఆ సోఫాలలో సుకుమారంగా అయిపోయి ఏసీలు పెట్టుకునే వరకు అబ్బా, ఏసీ తోటి వచ్చే ట్రైనింగ్ వేరే, యోగం తోటి వచ్చే ట్రైనింగ్ వేరే. గుర్తుపెట్టుకోండి, ఏసీ బాడీ ఎండ వాన చాలి ఆకలి తప్పి తట్టుకోలేదు, అలాగే యోగం బాడీ అన్ని తట్టుకుంటుంది. కనుక ఆ సుకుమారంగా శరీరాలు అయిపోయి ఏమవుతుందంటే మంచికి ఆసన స్థితి కలుగుతుంది. ఈ యోగం కింద కూర్చుంటే ఎత్తి దగ్గర విషయంగా పరిణామే అమృతత్వము. మొదలు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ తర్వాత అమృత తుల్యము ఫలితం మనకు వస్తుంది. మనం చక్కగా ఆసన స్థితి కలుగుతుంది. తర్వాత ఆహా ఇంత సుఖం, రోగాలన్నీ పోతాయి. ఎవరైతే కింద కూర్చొని ఆసనం మీద కూర్చొని మెడిటేషన్ చేశారో వాళ్ళకి రోగాలన్నీ పోతాయి. నడుము నొప్పి, కాలు నొప్పి, కీళ్ళ నొప్పి అన్నీ పోతాయి. మేలుదండ నిటారు పెట్టుకుని ఎవరైతే సాధన చేస్తారో మొదటి లాభమే ఆరోగ్యం అంటున్నాను నేను ఇక్కడ. మొదటి లాభమే సంపూర్ణ ఆరోగ్యం. మీరు యోగం కరెక్ట్ చేస్తున్నారంటే కుండలి యాక్టివేట్, తలడై ఓపెన్ అవన్నీ పక్కకెట్టండి. మొదటి లాభమే హెల్త్ బెనిఫిట్, సంపూర్ణ ఆరోగ్యం, చక్కటి ఆరోగ్యం లభించాలి. అంటే మీరు యోగం పర్ఫెక్ట్ చేస్తున్నారు అనేది మొదటి లాభమే అది. ఇక రెండో లాభం ఏంటంటే అనంతమైన శాంతిని అనుభవించాలి, చాలా శాంతిని అనుభవించాలి, చాలా సుఖాన్ని అనుభవించాలి. సుఖం అక్షయం వస్తుంది, అది అక్షయ సుఖం అంట, అనంత సుఖం అంటారు. కనుక ఆ విధంగా ఈ సుఖాన్ని, ఆనందాన్ని, శాంతిని మీరు అనుభవించాలి. ఇక మూడో స్థితి అది మోక్ష స్థితి. అది ఇంకా త్వరలో ఇది అందుకున్నప్పుడే ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. కనుక ఇప్పుడు ధ్యానం చేస్తే రివర్సల్ ఏంటంటే ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఆరోగ్యం చెడుతుంది. ఎందుకు? రాంగ్ మెడిటేషన్ తోటి గోడకు వాలి కూర్చోవడం, వంగి కూర్చోవడం, వంగి నిద్రపోవడం వలన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. మంచిగా ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా ఆ మాయమాటలు చెప్తారు కదా, ఆ మాయమాటలు చెప్పే వరకు ఎవరెవరినో వాళ్ళ శరీరాలు కింటాలు ఉంటాయి, కింద కూడా కూర్చోలేదు. ఆ సంపన్నులను తీసుకొచ్చి టీవీ ముందర కూర్చోబెట్టి నాకు అందరి తలరాత్రులు కనిపిస్తాయి, నేను గత జన్మలు చూసుకున్నాను, నేను హాస్టల్ ట్రావెలింగ్ చేసినాను, నేను శరీరం నుంచి రిలీజ్ అవుతాను, ఇది అది మాయమాటలు చెప్పేవారు. ఈ అమ్మగారు ఏం చేస్తారు? ఇంటికాడ కూర్చొని మా ఆయన నన్ను ఎక్కడ బయటకు పోనీయాడు, టీవీని చూసుకొని ధ్యానం చేయలేవా అంటే ఏమో ఇంకా ఎక్కడ పోతుంది కూర్చొని చేసుకొని అని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎంప్లాయీ కదా, బయట క్లాస్ పోతాంటేనన్నా వాళ్ళు ఎక్కడ పోతావు, పల్లెటూరులో లేకపోతే ఎక్కడ అక్కడ ఎందుకు అని పంపారు కొంతమంది. కానీ ఇంట్లో ధ్యానం చేసుకుంటే ఏమి ఇబ్బంది పెట్టరు. ఇంకా టీవీ చూడడం, టీవీలో వాళ్ళు నిద్రపోతారు, బయట వీళ్ళు నిద్రపోతారు, వాళ్ళు గుడకబెట్టే వీళ్ళు గుడకబెట్టే. ఇంకా దీంతో ఏమి లాభం చెప్పండి? టైం వేస్ట్, ఆరోగ్యం పాడవుతుంది. కనుక శాస్త్రీయమైన మెడిటేషన్ చేస్తే ఎక్కువ ఫలితం పొందుతారు. అర్థమైంది కదా? ఆ ఊపి అన్నమాట, ఆ మాయా ఊపి అనే దాంట్లోకి వెళ్ళి బయటపడి అమ్మగారు మరి మొత్తం శరీరం ఆరోగ్యాన్ని రక్షించుకొని మంచి ఫలితం పొందింది కదా. కనుక రాంగ్ మెడిటేషన్ చేస్తే ఎంత నష్టం అనేది ఆమె జీవితాన్ని చూసి తెలుసుకోవచ్చు. రైట్ మెడిటేషన్ చేస్తే కూడా మరి ఎట్టి ఫలితం పొందుతామని మళ్ళీ ఆమె జీవితాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే రాంగ్ మెడిటేషన్ చేసి ఆమె ఏదో ఫలితం పొందాలని చేసింది, చాలా అపాయానికి గురైంది. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, తలలో పోట్లు, మందులు, రకరకాల మందులు వాడి ఎఫెక్ట్ వచ్చి చనిపోదామని కూడా ఎన్నోసార్లు చేసింది. మొదటి రోజు వచ్చినప్పుడు ఏడ్చింది, ఇక్కడ పాపం 6 గంటల సేపు ఏడ్చింది అక్కడే కూర్చొని. తర్వాత ఈ సాధన వలన, క్రియ వలన ఆసన సిద్ధి కలిగింది. పద్మాసనంలో ఆమె 8 గంటలైనా కూర్చోగలుగుతారు. ఎట్లా సాధ్యమైంది? అప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చోవాలంటే మసాలా వస్తున్నట్ట, బాగా తినండి, కొవ్వు బాగా పెంచండి అని చెప్తారు వాళ్ళు. ఏదైనా తినండి, సుఖంగా తినండి, శరీరాన్ని కష్టపెట్టండి, నాలుక కష్టపెట్టకండి, ఏది దొరికితే చెత్తంతా వేయండి అని తినడానికి ఉల్లిపాయ, వెల్లిపాయ, మసాలాలు తిని శరీరం వేయగలుగుతుంది. ఇక తిన్నవా బాగా? కేక్ వదిలిపోయేది, ఐస్ క్రీమ్ వదిలిపోయేది, ఇంకా మసాలా ఫుడ్ వదిలిపోయేది, హోటల్లో జొమాటో ఫుడ్ వదిలిపోయేది, ఆర్డర్లు ఏది దొరికితే అది తిన్నాం. జంక్ ఫుడ్ దేని వదిలిపోయేది మొత్తము వచ్చి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్ని తెచ్చుకొని, నడుము నొప్పి, మెడ నొప్పి అన్ని తెచ్చుకోవడం వలన ఇప్పుడు నేను యమ నియమాలు పాటించండి, ఆహార నియమాలు పాటించండి అని ఇక్కడ చెప్పడం వలన తూచా తప్పకుండా ఇప్పుడు
అది రాంగ్ మెడిటేషన్ అయినా మీరు ఏం చేసిండ్రంటే ఏదో సాధన చేయాలి, ఏదో సాధించాలని ఒక కసి మీద చేశారు. అది మీకు రాంగ్ కాబట్టి ఎఫెక్ట్ కొట్టింది. అదే తపన, అదే శ్రద్ధ ఈ రైట్ మెడిటేషన్ లో మీరు ఆ శ్రద్ధ ఏర్పాటు చేసుకున్నారు. అందుకని ఇంత స్పీడ్ గా మీరు ఈ ఫలితాలు పొందగలిగారు. ఎందుకంటే మీరు శ్రద్ధ, ఆ శ్రద్ధ ఈ రైట్ మెడిటేషన్ ఇది నాకు మీరేం చేసి మొదలు నడుమునొప్పి పోయే వరకు మీకు గురి కుదిరింది, సాధన మీద గురి కుదిరింది కదా, అంతే కదా. గురి కుదిరితే అప్పుడు సీరియస్ గా సాధన చేసి తలనొప్పి నడునొప్పి కోరుకున్నారు. ఇక ఈ యొక్క మసాలా భోజనాలకి తర్వాత ఈ యొక్క బయటి భోజనాలకు స్వస్తి చెప్పారు. మా ఇంట్లో అసలు ఎవరన్నా ఫుడ్ తినేకొచ్చంటే ఫ్రెండ్స్ నువ్వు ఇంత కాలం తింటూ చప్పుడు ఫుడ్ తింటున్నావు, మీ ఇంటి ఫుడ్ వద్దు, నమస్కారం ఇలాంటి ఫుడ్ మాకు వద్దు. చప్పటి భోజనం తింటలేదు, అప్పుడు కారం బాగా వేసారా? ఎక్కువ నేను తినేది ఎవరు తినేది, పచ్చిమిరపకాయలు తిరిగి సైడ్లో పెట్టుకొని తినేదాన్ని. పచ్చిమిరపకాయలు కొనుక్కొని తినేదా అమ్మా? కాంతి రూపాయలు తీసుకోవాలంటే 3 నెలలు యూజ్ చేస్తాను. అప్పటికాయలు అంతే సరే 2-3 యూజ్ చేస్తాను. కారం కాయాన్ని ఆమె ఒక 1/4 కిలో తీసుకొస్తే ఒక 3/4 కిలో, 1/4 కిలో నెలకు 1/4 కిలోనే వాడుతున్నట్టు చూడండి. అక్కడ సప్పటికాయలు మిర్చి వేస్తారు కదా బజ్జీలలో, సప్పటికాయలు కారం లేని కాయని సప్పటికాయలు చేస్తున్నారు. మళ్ళీ కారం లేని కాయలు గుంటూరు మిర్చి కాదు, సప్పటికాయలు అసలు కారం లేని మిరపకాయలు తెచ్చి నెలకు 1/4 కిలోనే వాడుతున్నాను స్వామిజీ అంటారు. ఇంట్లో కూడా అందుకే అట్లా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంట్లో కూడా అసలు కారం ఎక్కువ వేసినా తింటారు స్వామిజీ. అందరికి అభ్యాసం చేసిన సప్పటి భోజనం. ఆహా, వెరీ గుడ్. అందరికి సపరేట్ భోజనం అభ్యాసం చేసింది. ఇంతవరకేమో తింటే ఆమె ఇంటికానే తినాలి, కారం ఎక్కువ వేస్తుందని ఆ కారం ప్రియులు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు సపరేట్ భోజనం చేసేటోళ్ళు మీ ఇంటికి వస్తున్నారు. ఇంటికి భోజనానికి రామమ్మ సపరేట్ అన్నం పెడతావు నాకు వచ్చా అంటున్నారు. అప్పుడు కారం తినేటోళ్ళంతా మీ ఇంటికి వచ్చేవాళ్ళ. సరే, అంటే మొత్తం మీద చేంజెస్ చేసుకోవాలంటే మనం చేంజెస్ చేసుకుంటే అయిపోయి. నాలుక ఎంత చెప్తే అట్లా తింటుంది అమ్మ. పొట్ట అమాయకురాలు నాలుగుతోటే ఉంది, రుచి ఉంది అనుకో కాస్త వెయ్యి అంటది. నేను భరించలేనంటే కూడా ఊరుకో గమ్మున ఉంటుంది వాడంటది. ఆ నాలుక అంటది ఊరుకో, రుచికి మళ్ళీ దొరుకుతుందా? మళ్ళీ దొరుకుతుందా చెప్పు. VIP ఫంక్షన్ హాల్కి వచ్చినాము మళ్ళీ దొరుకుతుందా? ఈ రోజు ఒక రోజు ఓడ్చుకో అని పొట్ట చెప్తుంటుంది నాలుక. వామో భరించలేను నన్ను మోయలేను అంటే కూడా ఓడ్చుకో ఇప్పుడు అంటుంది నాలుక. ఈ పొట్ట అమాయకురాలు పాపం, ఏం వేసినా భరిస్తుంది. ఈ నాలుకతోటే ఉంది. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ నాలుక ఏం చేస్తా అంటే ఎట్లా అభ్యాసం చేస్తే అట్లా కారం అభ్యాసం మసాలాల అభ్యాసం చేస్తే అదే సుఖంగా ఉంటుంది. చపిటి భోజనం అభ్యాసం చేస్తే అదే సుఖంగా ఉంటుంది. కానీ ఈ చపిటి భోజనం తిన్న తర్వాత శరీరం మనసు తేలికయ్యి అది నాకు ఒక సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది కదా, అదే అభ్యాసం అవుతుంది. ఇక వేరే భోజనం ఇబ్బంది అవుతుంది. ఇది ఎంతో సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది. అది తిన్నప్పుడు ఎఫెక్ట్ కొడుతుంది కదా. ఇక చూసినామా ఆ భోజనం తిన్నందుకు మనసుకు చెప్పుకుంటాం అది ఎంత ఈ రోజు ఇంత ఇబ్బంది కలిగి నాకు ఇంత ఆరోగ్యం ఇబ్బంది కలిగింది అని మనం విచారణ చేయగలుగుతాం. కనుక ఈ విధంగా ఆహార నియమాలు యమ నియమాలు పాటిస్తూ వైరాగ్యంతో సాధన చేస్తే ఏమి లాభం అయ్యా అంటే ఆరోగ్య లాభం, మనశ్శాంతి, ఆసన సిద్ధి కలుగుతుంది. గంటల తరబడి ధ్యానం చేయగలుగుతాం. క్రియాయోగంలో చెప్పిన సంపూర్ణ ఫలితం పొందగలుగుతాం. నాకు కూడా స్వామి డిప్రెషన్ అసలు ఎంత మంది సైక్రాటిస్ట్ లో కరెంట్ పెట్టి ఒళ్ళంతా మెడిసిన్ వాడి పాయిజన్ అయిపోయింది. మీరు పత్రిజీ గారితో మీరు ఫస్ట్ నేను యూట్యూబ్ లో చూసాను ఇంటర్వ్యూ. అట్లా మీరు మనసులోకి వచ్చారు. 3 months బ్యాక్ ఇక్కడికి వచ్చాను నేను మార్చిలో 11వ తారీఖు దీక్ష తీసుకున్నా. అప్పటి నుంచి ఇంట్లో పరిస్థితులు అడ్డదిడ్డంగా ఉంటాయి, కానీ వాటికి నాకేం సంబంధం లేదు. నాకు క్రియాయోగా కావాలి, నాకు గురువు గారికి ఇది కావాలి అనుకున్నాను. ధ్యానం చేసుకుంటాను తెల్లవారుజాము 3ంటికి, ఇవాళ కూడా 2ంటికే లేసి అన్ని చేసుకున్నాను. ఇక మెడిసిన్ కూడా అంటే ఎవరికి చెప్పకూడదు, ఇవి అన్ని కూడా ఇంట్లో వాళ్ళకి. మెడిసిన్ కూడా పక్కన పెట్టేశాను. అలా ఉంటాయి అన్నమాట. నాకు రుమటాయిడ్ ఉంది, అన్ని అసలు లేని వ్యాధి అంటూ లేదు. మెడిసిన్ వాడంతా ఒళ్ళంతా పాయిజన్ అయిపోయింది. కానీ ఇప్పుడు కొంచెం నొప్పులు, అదే ఇప్పుడు మీరు మునగాకు గురించి చెప్తే అది నాకు ఎక్కువ కాల్షియం కావాలి అనేది అర్థమవుతుంది నా బాడీ. అసలు వజ్రాసనంలో కూర్చుంటాను, గంట సేపు ధ్యానంలో కూర్చుంటాను, ప్రాణాయామ బాగా. నేను యోగా టీచర్ని, కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఫిజికల్ యోగా తెలుసుకున్నాను, జస్ట్ ఆసనాలు ఇవ్వాలి, కానీ ప్రాక్టీస్ చేయలేదు. అసలు ఏం చేయలేదు. ఇప్పుడు క్రియాయోగ గురించి కూడా ఒక పాట రాసుకున్నాను అన్నమాట మనసులోనే. గోవిందాయ పల్లె శివ పరంధామము, గోవిందాయ పల్లె శివ పరంధామము, గోవిందాయ పల్లె
పల్లె శాంతి తపోవనము క్రియాయోగ సాధకులకు పరమ శాంతి ధామము క్రియాయోగ సాధకులకు పరమ శాంతి ధామము శ్రద్ధతోడ గురుబోధను ఆలకించుదాము శ్రద్ధతోడ గురుబోధను ఆలకించుదాము సాధనతో జీవితాన్ని సాధించుదాము క్రియాయోగ సాధనతో జీవితాన్ని సాధించుదాము ఆరోగ్యమే మహాభాగ్యంగా మన జీవితాలనే మలచుకుందాము ఆరోగ్యమే మహాభాగ్యంగా మన జీవితాలనే మలచుకుందాము క్రియాయోగమే మన జీవితంగా మనమంతా జీవించుదాము క్రియాయోగమే మన జీవితంగా మనమంతా జీవించుదాము గోవిందాయ పల్లె శివ పరంధామము గోవిందాయ పల్లె శాంతి తపోవనము క్రియాయోగ సాధకులకు పరమ శాంతి ధామము సంతోషం. ఆమె అమ్మగారిలో ఆమెలో వచ్చిన కొన్ని భావాలని ఒక పాట రూపంలో పాడుకుంటున్నారు. సంతోషం. అయితే ఆ యొక్క మనము ఆ ఫలితం పొంది రిజల్ట్ పొంది మనం ఒక ఆనంద స్థితి అందుకున్నప్పుడు మనం ఎన్నో రోజుల నుంచి బాధించిన అనేకమైన ఆరోగ్య సమస్యలు మనల్ని బాధించినప్పుడు ఆ ఆరోగ్య సమస్యలు క్యూర్ అయిపోయి మనకు సంపూర్ణ ఆరోగ్యం లభించినప్పుడు ఒక ఆనంద స్థితి కలుగుతుంది. అలాగే మనము సైకాలజీ పేషెంట్ లాగా ఎన్నో మానసిక వేదనలు దుఃఖాలు అనుభవించినప్పుడు అవన్నీ తొలగినప్పుడు మనకు ఒక ఆనంద స్థితి పారవస్య స్థితి వస్తుంది. కవిత్వం కష్టము కవిత్వాన్ని చెప్తుందంట. అవునా? కష్టము కవిత్వాన్ని ఇస్తుందయా అంటారు. అవునా? అంతేనా కదా? ఒక ఆనందంలో కవిత్వం వస్తుంది, కష్టంలో కవిత్వం వస్తుంది. గుర్తుపెట్టుకుంది. అట్లా ఆ విధంగా మనకు వాళ్ళ ఫలితం పొందినప్పుడు వాళ్ళ భావాలు అలా రాస్తున్నారు. అయితే ఇది ఎందుకంటే ఇంకా కూడా ఇది మనము ట్యాబ్లెట్ కేజీలు వాడాలి. ఒక చిన్న ట్యాబ్లెట్ అయినా ఎంత పెద్ద రోగానైనా నయం చేస్తుంది. అలాగే చిన్న పడవైనా పెద్ద సముద్రాన్ని దాటివేస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యల్ని మానసిక సమస్యల్ని తొలగించి మనకు మోక్ష సాధన అందించడంలో ఇది చాలా రైట్ మార్గం లాంటిది, చాలా సైంటిఫిక్ కనుక కనుక పరమహంస యోగానంద గారు మరి అందుకని 360 దేశాలు దీన్ని వ్యాప్తి చేశారు. ఎందుకంటే ఇది సైంటిఫిక్ గా ఉండి అక్కడ నిరూపణ జరిగింది. సైన్స్ ని క్రాస్ చేసి చూపెట్టాడు ఆయన. గుండె శ్వాస నాడి ఆపి కూడా సైన్స్ ని క్రాస్ చేసి చూపెట్టాడు కనుక ఇది మనకు ఇది ఫలితం వస్తుంది. కాబట్టి రానున్న కాలంలో కూడా మనము ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా ఎట్లా అంటే కరుడు కట్టిన స్వార్థం పేరిపోయింది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కరుడు కట్టిన స్వార్థం పేరిపోయిందా పేరుకొని పోలేదా? ఒక స్వార్థపూరితమైన వ్యక్తుల లోపల ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఒక స్వార్థపూరితమైన వ్యక్తులు ఆధ్యాత్మికంలోకి ప్రవేశించి గొప్ప వ్యాపారం చేస్తున్నారు. దీన్ని కార్పొరేట్ రంగం వల్ల దీన్ని వ్యాపారాలు చేస్తున్నారు. అర్థమైంది కదా? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక సామాన్యుడు కూడా వచ్చి ఒక గురువు దగ్గర దీక్ష తీసుకొని ఒక వారం రోజులు అయినా అక్కడ ధ్యానం చేసుకోవాలంటే కూడా వసతులు కలగాలి. అలా ఉండాలన్నప్పుడు మరి ఒక రామకృష్ణ మిషన్ దేనికోసం స్థాపించాడు వివేకానంద స్వామి? ఒక బీదవాడు సంపన్నుడు అనే భేదం లేకుండా అందరికీ అన్ని ఉచిత బ్రహ్మ విద్య లభించాలి, అందరికీ ఉచిత సేవలు అందియాలనే కదా వారి ఆశయం. అవునా కదా? ఎప్పుడైతే దానికి ఒక త్యాగజీవి చేత ఆ సంస్థ నడుపుతుందో వారొకరు నిస్వార్థంగా నడపగలుగుతారు. ఎవరైనా ఉండని వారి ఆశయాలు వేరే ఉంటాయి, వారి సంకల్పాలు వేరే ఉంటాయి. ఒక స్వార్థ పనులు నడిపాడనుకో ఏముంటుంది? ఎన్ని రకాల దోచుకోవచ్చు, ఎన్ని రకాల ఫీజులు పెట్టుకోవచ్చు, ఎన్ని రకాల ఫండ్స్ కలెక్ట్ చేయొచ్చు అనేది చూస్తారు. కనుక ఆ నమ్మకంతో వచ్చిన ఆ ఫండ్స్ని కూడా సద్వినియోగం చేయడంలో కూడా దానికి కూడా నీతి నిజాయితీ ధర్మం కావాలి. కనుక ఆ విధంగా మనం ఒక క్రియా కైలాసాన్ని ఏర్పాటు చేసుకుందామా? చెప్పండి. క్రియా కైలాసాన్ని మరి త్వరలో మన కొత్త సంస్థని కూడా అక్కడ ఒకటి ఏముంటుంది? ఎవరు తినని తినకపోని జైలు కాకపోతే ఆయుర్వేద భోజనమే అక్కడ ఉంటుంది. అక్కడ సిస్టమేటిక్ టోటల్ మారి ఉంటుంది. ఎట్లా అంటే
అక్కడ సేంద్రియ వ్యవసాయంతో పండించాలి, అక్కడ పండించిందే తినాలి. గోశాల ఉంటుంది, అక్కడ హోమశాల, నిత్య అగ్నిహోత్రం హోమశాల ఉంటుంది. అలాగే అక్కడ 2000 మంది కూర్చునే మెడిటేషన్ హాల్ ఉంటుంది. అలాగే అక్కడ దాన్ని పూర్వము విత్తనాలు ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఒక సొరకాయ చెట్టు ఉంది, చాలా పెద్దగా సొరకాయ కాస్తుంది. గుండ్రపు సొరకాయ ఉంటుంది, పొడుగు సొరకాయలు కూడా ఉంటాయి. ఈ సొరకాయ ఏంటిదంటే పూర్వం అనమాట, ఇప్పుడు హైబ్రిడ్ కావాలన్నమాట. ఇటువంటివి విత్తనాలు సేకరించి ఒకటే కాకుండా అన్ని రకాలు, గోంగూర కానీ, గోరు చిక్కుడు కానీ, చిక్కుడుకాయ కానీ, బీరకాయ, సొరకాయ, అన్ని దోసకాయ, అన్నిటివి నాటు విత్తనాలు ఉంటాయి కదా, అవి సేకరించి మళ్ళీ అవి వాటితోటి మళ్ళీ విత్తనాలు మనమే తీసి పెట్టుకొని మళ్ళీ వాటితోటే పండించి ఆ యొక్క పంచామృతంతో అలాగే సేంద్రియ వ్యవసాయంతో దాన్ని చేసి అక్కడే పండించి అక్కడి సాధకులకి అదే భోజనం ఇస్తాం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న ఆయుర్వేద ప్లాంట్స్ పెట్టేసి మొత్తము అక్కడ మెడిసిన్ తయారు చేసేసి చిన్న చిన్న బయట కాదు, సేవింగ్కి పెట్టేది కాదు, బయట వాళ్ళకి ఇచ్చేది కాదు, కేవలం క్రియాయోగ సాధన చేసే వాళ్ళకి మాత్రమే నేను మోసం పొందాలి. మరి నేను మోసం పొందాలి కానీ నాకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మరి నేనేం చేయాలని బయట పేషెంట్స్ కోసం కాదు ఇక్కడ ఇచ్చేది. కేవలం నేను మోసం పొందాలనే కోరికతోటి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ మెడిసిన్ ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. ఆయుర్వేద మెడిసిన్ ఫ్రీ ఉంటుంది, యోగం ఫ్రీగా అందుతుంది. కొంతకాలం వాళ్ళ సాధన చేసుకోవాలంటే కూడా ఉచిత వసతులే ఉంటాయి. అలాగే అక్కడ అన్ని గోవు పాలు దొరుకుతాయి, ఆ గోవు పాలతోటి పెరుగు ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. ఆ యొక్క గోవు పేడ, మూత్రం, వాటితోటి తయారైన యొక్క ఎరువు, బూడిద, ఈ యొక్క మనం వీటితోటి మనం అక్కడ వ్యవసాయం పండించడం జరుగుతుంది. అక్కడ వాటితోటి వచ్చిన కూరగాయలని అక్కడ ఇది చేస్తాము. అక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్ అంటే చుట్టూ నరమల కొండల మధ్యలో, చుట్టూ ఫారెస్ట్ మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్. పట్టణ జీవితంతో విసిగిపోయి వచ్చేసిన వాళ్ళు, అశాంతిలో వచ్చిన వాళ్ళు వారం రోజులు నవ్వుతూ వెళ్ళాలి. అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు వారం రోజులతో ఆరోగ్యంతో వెళ్ళగలగాలి. అక్కడ వాళ్ళు మోక్ష సాధన ఉన్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా దాన్ని ఉచితంగా సాధనను అందుకోగలగాలి, కొంతకాలం నుండి సాధన చేసుకోగలగాలి. అటువంటిది మనం దాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందాము త్వరలో. ఎందుకంటే సత్సంకల్పాలు తొందరగా నెరవేరుతాయి. సత్సంకల్పాలు నెరవేరుతాయి. సత్సంకల్పాల వెనుక దైవం యొక్క ఆశీర్వాదము, గురు పరంపర యొక్క ఆశీర్వాదం తప్పక ఉంటుంది. ఆ గురు పరంపర ఆశీర్వాదంతో మనము త్వరలో మనం పూర్తి చేసుకుందాము. అయితే ఇంకొక సంవత్సరం లేట్ కావచ్చు కానీ అది తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మాయమాటలతోటి మహాస్వార్థపరులైన వాళ్ళే 1000 కోట్లు దోచేస్తారు ఈ కాలంలో. ఒక నిస్వార్థ పనులు చేసే సంస్థని అంత ఈజీగా ఎవరు నమ్మరు, గుర్తుపెట్టుకోండి. అసలుగా వివేకానంద స్వామి కూడా నమ్మలే విదేశాలు, అసలు స్వార్థ పనులు ఫండ్స్ కోసం వచ్చారన్నారు. కానీ అటువంటి వాళ్ళే గొప్ప సర్వీస్ చేయగలుగుతారు. అర్థం కదా, ఒక సంస్థ నడిపే వాళ్ళకి జంజాటం ఉండదు, బ్రహ్మచారి అయి ఉండాలి, నిస్వార్థ పనులు ఉండాలి, తపస్సంపన్నుడు అయి ఉండాలి, గొప్ప సంకల్పంతో సమాజానికి నేను మేలు చేయాలనే ఒక తపనతోటి రావాలి. అటువంటి వాళ్ళే మహత్ కార్యాలు చేయగలుగుతారు. తప్ప నానా రకాల సెంటిమెంట్ ఉండదు ఒక యోగికి. అటువంటి ఏ స్వార్థ సెంటిమెంట్ ఉండకూడదు. నా వాళ్ళు, నేను నాది, నా వాళ్ళు, నేను నాది, నా వాళ్ళు అనే సెంటిమెంట్ లేని వాళ్ళే నిస్వార్థ సేవ చేయగలుగుతారు. కనుక అప్పుడు అందరూ ప్రపంచమంతా వసుదైక కుటుంబం, ప్రపంచమంతా నా వాళ్ళు అనుకున్నప్పుడు ఒక యజమాని ఉన్నాడు, ఇంట్లో శాలరీ తీసుకుంటారా? నా కుటుంబం అని ఫ్రీ సర్వీస్ అందిస్తారు. ఒక అమ్మగారు ఉంటే ఇంట్లో అన్ని పనులు చేస్తారు. పని మనిషి అయితే జీతం ఇవ్వాలి, జీతం తీసుకుంటారా? ఏమైనా మీ ఆవిడ జీతం ఇస్తారా? ఇంట్లో లేదు కదా. ఎందుకు? నా కుటుంబం అని ఆమె అంత సర్వీస్ చేస్తుంది, అవునా కదా. అట్లా ఇప్పుడు ప్రపంచమంతా నా వాళ్ళు అనుకున్నప్పుడు అతను జీతం ఆశిస్తారా? అర్థం కదా. ప్రజలు ఇచ్చిన ఫండ్స్ని తిరిగి ప్రజలకు నిస్వార్థంగా దాన్ని ఖర్చు పెట్టాలి. కనుక అక్కడ మనం ఇంకా కొంచెం రోడ్డు వేయించుకోవాలి, బోర్లు ఇవన్నీ కూడా దానికి వేసేది ఉంటుంది, అవన్నీ ఉంటుంది. మీరు మనమే చేయాలని కాదు, ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు దీనికి కొన్ని ఫండ్స్ ఏర్పాటు చేసి చూడండి, నిస్వార్థ సేవ ఎలా చేయాలని నేను చేసి చూపిస్తాను. ఒక వివేకానంద స్వామి, ఒక పరమహంస యోగానంద గారు, ఒక శంకరాచార్య ప్రపంచానికి ఎట్లా సేవ చేశారో అటు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక కార్యకర్తలాగా ఒక వాలంటరీ సర్వీస్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అర్థమైంది కదా. దీనికి ఫండ్స్ ఏర్పాటు చేసి చూడండి. ఈ ప్రపంచంలో ఉంటే ఎవరైనా పర్వాలేదు, కొంత త్యాగం చేసి చూపెట్టండి. మీరు సంపాదించిన సంపాదనలో సేవ ఎట్లా చేయాలో మేము చేసి చూపిస్తాము, గురు పరంపర యొక్క ఆశీర్వాదం చేత. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం ఎక్కడ సభలో సమస్యలు చెప్పుకోలే, ఎక్కడ ఎవరి ముందు చేతి చాపకుండా సంస్థ నడిచింది. అర్థమైంది కదా. కానీ ఇప్పుడు
అవసరం. ఎందుకంటే ఎక్కువ మందికి వసతులు ఏర్పాటు చేసి ఎక్కువ సర్వీసులు అందియాలంటే ఇప్పుడు విపరీతమైన ఫండ్స్ తీసుకున్న వాళ్ళు కూడా కొద్ది మందికైనా ఫ్రీ సర్వీస్ అందించలేకపోతున్నారు. అర్థమైంది కదా? మరి టోటల్ ఫ్రీ పెడితే మరి దానికి ఫండ్స్ అవసరమా కాదు చెప్పండి. మరి వివేకానంద స్వామి కూడా ఫండ్స్ ద్వారానే రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేశారు. కానీ సర్వీస్ అందించి చూపించాడు ఆయన, ప్రపంచానికి అంత సేవ చేసి చూపించాడు. కనుక అలాగే గొప్ప గొప్ప మహనీయులు కదా శంకరాచార్యులు కూడా ఆయన మహాత్యాగజీవి. కానీ ఆయన 4 మఠాలు స్థాపించాలంటే రాజులని శిష్యులుగా మార్చి రాజుల ద్వారా మఠాన్ని ఏర్పాటు చేయించారు. ఏర్పాటు చేసి ఒక్కొక్క శిష్యుడికి ఒక మఠం అప్పచెప్పి ఆయన ఇది చేశారు. కానీ మరి తప్పదనమాట, ఒక సంస్థలో ఆధ్యాత్మికం అన్ని ఫ్రీ సర్వీసులు నడవాలంటే మరి మేము పోయి జాబ్ చేయాలన్నా లేకపోతే ఏం చేయాలి చెప్పండి, లేదు కదా. అంటే ఎవరి డ్యూటీ అన్నప్పుడు తలా ఒక వంతు చుక్కలు అంటే నీటి బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది. అందరు కలిసి తలా ఒక చేతి వేస్తేనే ఒక మహా అద్భుతమైన ఒక మంచి ఇది అవుతుంది. ఆడంబరాలు అట్టహాసాలు అక్కర్లేదు, కనీస సౌకర్యాలు ఉంటే చాలు మనకు అక్కడ. కనుక హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఆ యొక్క బైపాస్ రోడ్డు నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే నల్లమల ఫారెస్ట్ మధ్యలో రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో మంచి అద్భుతంగా మనం క్రియా కైలాసాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అక్కడికి వెళ్తే కైలాసంలో వెళ్ళినట్టే ఉండాలి, మానసిక శాంతిని పొందగలగాలి. అక్కడికి వెళ్ళినప్పుడు చుట్టూ ప్రకృతి ఒడిలో మనం చక్కగా సాధన ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి. ఋషులు మునులు తిరిగిన స్థలం అది. అక్కడ తపస్సు చేసిన ఎన్నో గుహలు ఉన్నాయి. ఋషులు తపస్సు చేసిన పెద్ద పెద్ద గుహలు కూడా ఉన్నాయి ఆ కొండల మీద. మనం 5-6 కిలోమీటర్లు అడవిలో వాకింగ్ చేయాలంటే చేయొచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు, కొండల మీద నడవచ్చు. మామూలు సాదా ఫారెస్ట్ ఉంది, అన్ని రకాల చుట్టూ ఫారెస్ట్ కొండలు అన్ని ఉన్నాయి. చుట్టూ కొండలు తప్ప ఇంకా వేరే ఏమి ఉండవు అక్కడ. అడవి ఉంటుంది అనమాట, చాలా డీప్ ఫారెస్ట్ ఉంటుంది. చక్కగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ఎందుకంటే ప్రతి ఒక్కరు పాఠ సాధకులే కాకుండా ఇంకా మనం ఆర్థికంగా ఉన్నోళ్ళు సహాయం చేస్తే ఒకరే సంపన్నులు వచ్చి నేను మొత్తం తిరిగి ఎంత ఫండ్ కావాలని ఒకరే ఏర్పాటు చేస్తా అంటే ఇంకా బీద వాళ్ళని ₹1 కూడా మనం అడగదు. అర్థమైంది కదా. కానీ చాలా మంది కార్పొరేట్ వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు, నీకు ఎంత కావాలి స్వామి పొలం, 1000 కోట్లు కావాలన్నా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అన్న వాళ్ళు ఉన్నారు. 500 ఎకరాలు కావాలన్నా నేను నీకు ఇప్పిస్తాను అన్నారు. మరి ఏం చేయాలి స్వామిజీ? స్వామి చుట్టూ వాళ్ళ చేతికి ఇవ్వాలి. అర్థమైందా? స్వామి జుట్టు తీసి ఆయన మల్దారానికి దగ్గర దిగేసుకుంటారు. మరి నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నేను న్యాయం చేయగలుగుతానా? కట్టప్ప అంటే కట్టు బానిస, అతనే దాసుడిగా పనిచేస్తాడు. అతనికి స్వేచ్ఛ ఉందా? ఎవరికైనా మాట ఇచ్చి నిలబెట్టుకుంటాడా చెప్పండి. మరి భూమి మీదకి వస్తుంది ఒక చేతిలో బానిస అయిపోయింది, ఏం లాభం ఉంది? ప్రతిఫలం ఇచ్చి ప్రతిఫలం కోరి ఏ సేవ చేయకూడదు. ₹1 సహాయం చేసినా నేను లోకానికి నా భక్తులు అనేది దీన్ని సహాయం చేస్తున్నాననే ఉద్దేశంతో ఉండాలి. ప్రతిఫలం కోరి చేస్తే నికృష్టమని దీనస్థితి. మరి కనుక యోగులు అంటే దీనస్థితిలో ఉండాలి. కనుక మనము మహాకోటీశ్వరుల భోజనం అక్కర్లేదు, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ల భోజనం అక్కర్లేదు. మనకు ఆకలి తీరాలంటే ఏదో రకమైన భోజనం చాలు. ప్రపంచంలో ఉండే ధనం అంత అక్కర్లేదు, ప్రపంచంలో ఉండే భోజనం అంత అక్కర్లేదు. మనకు ఆకలి తీరాలంటే ఇంత భోజనం చాలు. ప్రపంచంలో ఉండే ధనం అంత అక్కర్లేదు, కొద్ది ధనం ఉంటే సంస్థని నడపవచ్చు. అర్థమండి. ఇప్పుడు మన సంస్థ చరిత్రలో కూడా ఒకసారి చందా బుక్ పట్టుకొని ఎక్కడ తిప్పలేదు. 20 years అయింది ఆశ్రమ చరిత్రలో. ఈ పక్క ఊర్ల పోటీ కానీ పక్క టౌన్ల పోటీ కానీ పట్టణాల పోటీ తిప్పలేదు. ఇక్కడ వచ్చిన సాధకుల సహకారం, పాత సాధకుల సహకారంతో ఇది నడవాలనే ఉద్దేశంతో, దీంతో లాభం పొందిన వాళ్ళ సహకారంతో నడవాలి. కొత్త వాళ్ళకి ఇంకా మనం దీన్ని అందివ్వాలంటే, ఇంకా ఎక్కువ మందికి దీన్ని అందియాలంటే ఈ విధంగానే అందాలనే ఉద్దేశంతో అదే కాన్సెప్ట్ తోటి మనం పోతున్నాం. అట్లా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇప్పటికి కూడా తిప్పుతుంటారు, బిల్ బుక్స్ పెట్టి మీకు తెలియదు. అర్థంగా లాజిక్ పాయింట్స్ వాడతారు, పరమ లౌకికాన్ని వాడతారు. మొదటి టైంలో 4 కోట్లు 2 కోట్లు అని చేతులు ఎత్తిస్తారు. అర్థం కదా. కానీ వీళ్ళేది దానికి వేరే కొత్త వాళ్ళతోటి ఇప్పిస్తారు. ఇది మామూలుగా ఊరికి చేతులు ఎత్తిపిస్తుంటారు, లౌకికం వాడతారు. కనుక మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈశ్వరుడు అనుగ్రహంతో, భగవంతుడు అనుగ్రహంతో మెల్లమెల్లగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్దాము. అందరూ కూడా మరి